మేడం ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము హన్మకొండ నుంచి వచ్చినామండి. అయితే మీ ప్రాబ్లం ఏంటిది? మాది ఏం లేదండి, మాకు ల్యాండ్ ఇష్యూ ఉందండి. ఒకటి మాకు ఇందిరమ్మ పథకం కింద 2001లో మాకు 60 గదుల పట్టా ఇచ్చిండ్రండి. పట్టా ఇస్తే ఏం చేసిన మేము దాని అక్కడ రేకుల షెడ్ వేసుకొని ఇంటి పన్ను ఇంటి ట్యాక్స్, కరెంటు ట్యాక్స్, నల్ల ట్యాక్స్ అన్నీ కడుతూ ఉండగా పులసాని సత్యనారాయణ అనేసి మాకు ఇన్వాల్వ్ అయినరండి. వాళ్ళు ఏం చేసిండ్రంటే గవర్నమెంట్ పట్టాలు ఇచ్చిన తర్వాత 1400 గజాలు గవర్నమెంట్ భూమి కబ్జా చేసుకోక మా ఇల్లు జాగా కూడా కబ్జా చేసుకున్నారు. మా ఇల్లు జాగా కబ్జా చేసుకోవడానికి సపోర్టర్స్ ఎవరెవరెవరంటే పులసాని సత్యనారాయణ, శ్రీదేవి, శ్రవణ్, సృజన్, మూగల విజయ, మూగల కళ్యాణ్, మూగల రవి, తన ఫ్రెండ్స్, గొల్లపల్లె యాదవ్ నగర్ మొత్తము మా కాలనీలో అంత గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. శంకర్, విద్యాసాగర్, గన్మెన్ వీరన్న గన్ పెట్టుకొని మమ్మల్ని బెదిరిస్తూ ఉంటాడు. గన్ పెట్టుకొని ఆ రేకుల షెడ్ తీసేయండి మాకు దారి కావాలి అనేసి. ఎక్కడ అన్యాయం అండి? మేము పట్టాలకు మేము రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవి మాకు. మేము గత 40 ఏళ్ళుగా ఉంటున్నాం మేము. అయితే గత ప్రభుత్వానికి మీరు చెప్పలేదు అంటే ఇప్పుడు ఇంత క్లియర్గా మీరు అంత పేర్లు చెప్తున్నారు కదా, సో ఆ గత ప్రభుత్వాన్ని ఎవరెవరి దగ్గరికి వెళ్ళి కలిసారు మీరు? ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ని కలిసినాము, కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్ గాడు కలిసినాము, రవీందర్ కార్పొరేటర్ గాడ్ని కలిసినాము, మేము సిఐని కలిసినాము, ఎంఆర్ఓని కలిసినాము. సిఐ నారాయణ అని 2 బ్యాడ్జీలు మెయింటైన్ చేస్తున్నాడు. కరుణాకర్ అని ఒక బ్యాడ్జ్ పెట్టుకొని వస్తున్నాడు, నారాయణ అని ఒకరు బ్యాగ్. మీ సంగతి చెప్తా అంటున్నాడు. దేనికి సంగతి చెప్తాడు? ఇదో మా భూముల మీదకి వచ్చి ఇట్లా జేసీపీతో ఇట్లా వేస్తున్నారండి. ఇంతమందికి మమ్మల్ని హత్య చేయడానికి వస్తున్నారు. ఈయన కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్, ఈయన సపోర్టర్ ఎక్కువ వీళ్ళకి గొల్లోళ్ళకి. ఇది మూగల విజయ, దాని హస్బెండ్, దాని కొడుకు పారిపోయిండండి, తప్పించుకున్నాడు. ఇట్లా హత్యలు చేయడానికి వస్తున్నారు. చూడండి ఈ పాప తల బగల కొట్టిండ్రండి. 60 గజాల జాగకి ఇట్లా తలలు బగల కొడుతున్నారండి. చిన్న పాప, ఇది 4 years పాప, ఇది 4 years పాప. చూడండి ఈ మా గోల్డ్ గుంజుకున్నారు, మమ్మల్ని కొట్టి, ఇది చూడండి కొట్టి గోల్డ్ గుంజుకున్నారండి. 10,000 బహుమతి. నా ఫోన్ ఇంతవరకు ఇవ్వలేదు. మీద పడి గోల్డ్ గొలుసులు గుంజుకున్నారండి. మా అక్కదేమో 3.5 తులాలు, తనది 5 తులాలు, పాపది తులము. అన్ని గొలుసులన్నీ గుంజుకొని మీద పడి కొట్టిండ్రండి, దెబ్బలు కొట్టేసి తలలు బలగొట్టిండ్రు. నా తల కూడా బలగొట్టిండ్రండి. ఇక్కడ నా తల కూడా బలగొట్టేసిండ్రు. నాకు 3 ఆడపిల్లలు, భర్త లేడు. 3 ఆడపిల్లలు కూడా చదువుకున్నారు కానీ ఏమి చేయలేకపోతున్నాము. మాకు మొగ మనుషులు అనేది అండదండ ఎవరు లేరు. మాకు ఆర్థిక సహాయం కూడా ఎవరు చేస్తలేరు. ఆర్థిక సహాయం కూడా మాకు చేయకపోగా పైకెళ్ళి మా ఇంట్లోనే గుంజుకోవాలని మా ఇండ్ల మీద వచ్చి రోడ్డు తీసుకున్నారండి. రోడ్డు లేకపోయినా కూడా అక్కడ 20 మంది కలిసి వెనక పెద్ద పెద్ద అధికారులతో చేతులు కలిపి సిఐలు, ఎస్ఐలు, పోలీసులు వాళ్ళు వీళ్ళు వచ్చేసి డబ్బులు తినేసి, వాళ్ళు లంచాలు పెడతా ఉంటే తినేసి మా ఇల్లు తీసేసి మా ఇంట్ల మీద రోడ్డు వేసేసిండ్రండి. ఎవ్వరు చేయలేదండి. కార్పొరేటర్ పోయినాము, తీన్మార్ మల్లన్న దగ్గరికి నిన్ననే పోయినాము. ఆ అన్న మీకు న్యాయం చేస్తాము ఖచ్చితంగా అమ్మ, మీరు భయపడొద్దు అని చెప్పిండు. ఆ అన్న దగ్గర మంచి జరిగింది. అది ఎంతవరకు న్యాయం అవుతుందో మాకు తెలియదు కానీ మాకైతే అక్కడికి పోయినప్పుడైతే మమ్మల్ని బాగా పరామర్శించి మమ్మల్ని ఏమున్నది నీకు కష్టం అని అయితే అన్ని మా ఫోన్ నెంబర్లు అన్నీ రాసుకొని ఆ అన్ననైతే బాగా స్పందించిండు. ఇక మిగతా అయితే ఎవ్వరు కూడా మా హన్మకొండల పోలీసులు అయితే కొట్టి మనుషులు చచ్చిపోతే ఈ పాపని అన్నాడు, నువ్వే కింద పడి కొట్టుకున్నావు తప్ప నిన్ను కొట్టలేదు ఎవ్వరు. ఛాంబర్లోకి రమ్మని పిలిచి ఏమంటున్నారనంటే మిమ్మల్ని ఎన్కౌంటర్ చేసేస్తా, లోపలేసి తొక్కేస్తా, జైల్లోకి వేసేసి బయటకు రానియకుండా చేస్తా అని బెదిరిస్తున్నాడు సిఐ. మొత్తం తీసుకుపోయి లోపలేసే సిఐ రాజ్కుమార్, సిఐ వేణుమాధవ్, రాజ్కుమార్ ఎస్ఐ, నవీన్ ఎస్ఐ, వాడు ఒకడు శ్రీనివాస్ అని ఒక ముసలోడు ఉంటాడు. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయరంట కానీ మా అమ్మ 70 ఏళ్ళ ఆమెను అరెస్ట్ చేస్తా అన్నారు. అరెస్ట్ చేస్తాం కానీ చిన్న వాటికి ఎందుకు అరెస్ట్ చేస్తాము? పాపకు దెబ్బ తగిలితే నీకు డబ్బులు ఇస్తాం పో, బంగారం ఇస్తాం పో, మీకు బంగారం కావాలి కదా, డబ్బులు కావాలి కదా, మీది అది ఇస్తాం పో. ఇదంతా అన్యాయము, మీరు వాళ్ళు చేసిన సార్ అన్యాయం అని అంటే వాళ్ళనేమో లోపల కూర్చోబెట్టుకొని పక్కకు కూర్చోబెట్టుకుంటున్నాడు. నన్ను మా కుటుంబాన్నేమో బయట కూర్చోపో, బయట చెట్ల కింద వెయిట్ చేయాలి, మీరు పోలీస్ స్టేషన్ లోపల రావద్దు అని అంటున్నారండి. మాకు ఎప్పుడు వాళ్ళు చంపేస్తారో అన్న ప్రాణ భయం ఉందండి, కొట్టి చంపుతారో అన్న భయం అవుతుందండి మాకు. మేము ఇంట్లో మేము కరెక్ట్గా ఉండట్లేకపోతున్నామండి. మేము జేసీపీలతో కూలగొట్టిపిస్తామని మున్సిపాలిటీ వాళ్ళకి లంచం, ఎంఆర్ఓకి లంచం, ఆర్డీఓకి లంచం, ప్రతి ఒక్కరికి లంచం పెట్టే ఇట్లా చేస్తున్నారండి. కలెక్టర్ వాళ్ళు ఏమంటారు, మీకు ఇచ్చిన అద్దెలో కట్టుకోపోండి అంటారు. మేము కట్టుకున్న సరికల్లా ఇంత ఇష్యూ చేస్తున్నారండి.
పెట్టుకున్నా కూడా మాకు ఇంతవరకు ఇంకా ఏ న్యాయం జరగలేదు. జరుగుతుందమ్మా, టైం పడుతుంది, పో 2-3 నెలలు టైం పడుతుంది, పో. ఎక్కడ చూసుకున్నావు నువ్వు ఈ న్యాయం? 13 నుంచి ఫైట్ చేస్తున్నాం, అయినా కూడా ఇంతవరకు న్యాయం జరగలేదు మాకు. ప్రతి ఒక్కరికి లంచం. కేవలం ఇక్కడ తొందరగా మమ్మల్ని మా బాధను అర్థం చేసుకుంటారని ఇవన్నీ పట్టుకొని మా దగ్గర డబ్బులు లేకపోయినా కూడా హన్మకొండ నుంచి ఇక్కడికి ప్రయాణం చేసి ఫ్రీ బస్ దొరకలేదండి మాకు. 750 పెట్టి రాత్రి బయలుదేరి వచ్చినామండి మేము. మనిషికి 250 పెట్టుకొని ఇక్కడికి వచ్చినాక కూడా ఏ బస్సులో కూడా మాకు స్థలం లేదు, దొరుకుతలేదని ఆ మీద పడేది ఎందుకు నానా అని మేము ఆటోలు వచ్చినామండి ఇప్పుడు ఇక్కడికి. అంటే టైం అయిపోతుందేమో, మాది తీసుకోరేమో అప్లికేషన్ ఫాము, మేము పెట్టుకున్న దరఖాస్తు వాళ్ళకి చేరాలని ఆరాట పడి వచ్చినామండి. మాకు న్యాయం జరగాలి. ఏ టీవీ అయినా సరే, ఏ ఛానల్ అయినా సరే మమ్మల్ని మాకు చూపెట్టి మా న్యాయం అనేది మాకు మా ల్యాండ్ అనేది మాకు వస్తే చాలు. ఇందిరమ్మ ఇచ్చిన పట్ట మాకు వస్తే చాలు. మాకు ఆర్థిక సహాయం చేస్తారో, మా పిల్లలకు జాబ్సే ఇస్తారో, లేదా మాకే జాబ్ ఇస్తారో, ఏం చేస్తారో మాకు తెలియదు. మా రేకుల షెడ్ తీసేసి ఇందిరమ్మ పథకం కింద మా పట్ట ఇల్లు తీసేసి సురేందర్ శంకర్ ఆయన పేరు శంకర్ యాదవ్, ఫారెస్ట్ ఆఫీసర్ అతను. సురేందర్, శంకర్, విద్యాసాగర్, బాలరాజు, గన్మెన్ వీరన్న, వెంకన్న, వీళ్ళందరూ ఎంప్లాయీస్. వీళ్ళందరికీ వాళ్ళ వైఫ్లు మెయిన్ రోడ్డుకు రావాలనేసి. అది మీ వరకేనా? అంటే మీ ఫ్యామిలీకే జరిగిందా, లేకపోతే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ప్రతి ఒక్కరికి జరిగిందా? మాకు మాత్రమే జరిగింది. పక్కనున్న ముస్లిం వాళ్ళకు కూడా కొంచెం అన్యాయమే జరిగిందండి. వాళ్ళు కూడా 40-40లోనే కట్టుకున్నారు తెలియక. ఇంకా వెనకకు అనేది జరగనిస్తలేరండి. ఇందిరమ్మ పట్టాలు మొత్తం తీసేసుకున్నారు. 1400 గజాలు తీసేసుకున్నారండి. మాదిరెడ్డి కుంట అంటే ఫేమస్ 50 ఏళ్ళ నుంచి మురికి కాలువల ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ కవర్లు, అంత మోషన్స్ అన్ని పోయే కాలువ ఏరియాలో మేము గుడిసెలు వేసుకొని ఉన్నామండి. ఆ గుడిసెలు మేము కట్టుకున్న రేకులిండ్లు, కట్టుకున్న గోడలు అన్ని జేసీబీతో పలగొట్టేసిండ్రండి. పలగొట్టేసి ఇది మా ల్యాండ్, మా రిజిస్టర్ ల్యాండ్, మీరు ఎట్లా ఉంటారు, మీరు పోవాలి, వీళ్ళని చంపేయని రాని కిరాయి గుండాలని పెట్టి కొట్టిపిస్తున్నారండి. పథకం కింద పట్టా ఇష్యూ చేసిన తర్వాత ఎట్లా అది రిజెక్ట్ చేస్తారండి? రిజెక్ట్ చేసినప్పుడు ఎందుకు మరి దేనికి క్యాన్సలేషన్ చేసామనేసి అంటున్నారండి. క్యాన్సలేషన్ చేసిన ఇంటి పన్ను, కరెంటు బిల్లు దేనికి ఇస్తారు? మాకు 20 సంవత్సరాల నుంచి మేము కడుతున్నాం. మేము కట్టినప్పుడు ఎందుకు ఇష్యూ చేసిండ్రు? మరి గవర్నమెంట్ పట్టాలు ఇచ్చి రిటర్న్ చేసుకోవడానికి ఎందుకు ఇవ్వాలి? దేనికి ఇవ్వాలి? ఎంఆర్ఓ అంటాడు క్యాన్సలేషన్, కలెక్టర్ అంటాడు క్యాన్సలేషన్, ఆర్డీఓ అంటాడు క్యాన్సలేషన్. అడిగినాం మేము, చెప్పట్లేదు, అస్సలు చెప్పట్లేదు. ఇంతవరకు ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. 3600 ఇండ్లు ఇచ్చిన, గుడిసెలు ఇచ్చిన అందరికీ కూడా గవర్నమెంట్ జాబర్సేనండి. అందరు కూడా ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళకే వాళ్ళ పిల్లలు, చిన్న పిల్లలు, మేమైతే 6 ఆడపిల్లలము. అట్లా చూసి అప్పుడు మాకు 2001లో పట్టాలు ఇచ్చిండ్రండి. ఆ 2001లో మా దగ్గర బాజాప్తుగా పట్టాలు ఉన్నాయండి. పట్టాలేనండి, మా పేరు మీదనే ఉన్నాయి అన్నీ కూడా. మేము ట్యాక్సీ కట్టింది ఉన్నది ఇప్పటివరకు 17 సంవత్సరాల నుంచి. మన ఇది ఇంటి పన్ను కట్టింది ఉన్నది, కరెంటు బిల్లు ఉన్నది, మన ఇంటి కరెంటు బిల్లు, మా స్థలంది పట్టా ఉన్నది. 60 గజాలు ఇచ్చినట్టు పట్టా. ట్యాక్స్ 21 ఇయర్స్ నుంచి ట్యాక్స్ కడుతున్నామండి. ఇంత దారుణం చేస్తున్నారండి వాళ్ళు. ఇట్లా గొడవ చేస్తున్నారు అనేసి, పోలీసులు అడ్డొస్తున్నారు అనేసి నేను ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాను కోర్టు నుంచి. అయినా కూడా వాళ్ళు ఎట్లాంటి మాకు రెస్పాండ్ అవ్వట్లేదండి, ఎలాంటి రెస్పాండ్ అవ్వట్లేదు. అందరూ లంచం తినుడేనమ్మా, ఇంకా ఎవ్వరు కూడా మాకు సహాయం చేయలేదు. మేము ఎంతకని పోరాడాలి? మేము ఎక్కడి నుంచో ఇంత దూరం రావాల్సిన దానికి కారణం వీళ్ళేనండి. వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను నేనైతే. ఎందుకంటే మాకు జరిగిన అన్యాయం ఇట్లా ఉంటుంది. జస్ట్ 60 గజాలండి, ఒక ఆఫీసర్ వాష్రూమ్ అంతా కాదండి మా 60 గజాలు. అది చిన్న భూమిలో ఇంతమంది ఫైటింగ్కి వస్తారండి. పట్టాలు లేని వాళ్ళకు, రిజిస్ట్రేషన్ భూములు కాని వాళ్ళకి, రిజిస్ట్రేషన్ భూములు కాని వాళ్ళకు జస్ట్ పట్టా చూపించిన వాళ్ళకేమో అక్కడ సైట్ ఉంటుంది, మేము ఇంటి పన్ను కట్టిన వాళ్ళకి సైట్ ఉండదా? అక్కడ ఉన్న దుర్మార్గం అన్నట్టు దుర్మార్గాలు ఇట్లా చేస్తున్నారు. వీళ్ళకి సపోర్ట్ వీళ్ళంతా ఎమ్మెల్యే, కార్పొరేటర్, పోలీసులు, సిఐ, ఎస్ఐ, వీళ్ళు ఇట్లా ఏమన్నా అంటే మమ్మల్ని చాంబర్ల గురించి బెదిరియడము, అక్కడ దారుణంగా కొట్టిన వాళ్ళని మాత్రము అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి నమస్తేలు పెట్టి, ఛాయలు పెట్టి వీళ్ళకి ఇట్లా. ఇదంతా గవర్నమెంట్ భూమి అండి. జియో నోటీస్ కూడా ఆఫీస్ నుంచి తెచ్చుకున్నామండి మేము. ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్. ఇది 3600 మందికి ఇచ్చిన గవర్నమెంట్ లేఅవుట్ అండి. ఇది మొత్తం ఇదంతా గవర్నమెంట్ స్కూలు, ఖాళీ ప్లేస్. ఈ సైట్ అంతా, ఈ ఓపెన్ ప్లేట్ అంతా కబ్జా చేసుకున్నాడండి. 300-400 నొక్కేసుకున్నారండి.
నొక్కేసుకున్నారు. 300 గజాలు 400 గజాలు సొంతగా ఓన్ భూమి లెక్క ఓన్ చేసేసుకున్నారు. మా గవర్నమెంట్ ల్యాండ్ ఇది అంటే లేదు, గవర్నమెంట్ ల్యాండ్ కాదు ఇది మా భూమి అని అంటున్నారు వాళ్ళు. శంకరయ్య అనే ఫారెస్ట్ వాడు, వాడైతే ఫారెస్ట్లో జాబ్ చేసినోడు, కంటి హాస్పిటల్లో జాబ్ చేసినోడు పొలసాని సత్యనారాయణ రెడ్డి. ఆ వెనుక ఉన్నోడు గన్మెన్ అంటే పోలీసులలో ఏం చేస్తాడే మన గన్నులు ఏమైనా గన్ను వెనకకేసుకొని ఏమి అంతు చూస్తా మిమ్మల్ని చంపేస్తా, గుడిసె తీసేయకపోతే, ఆ షెడ్డు తీసేయకపోతే. మేము లేడీస్ అండి, ఏం చేయగలం? మేము ఇద్దరమే తిరగబడుతున్నాం. మేము ఏం చేస్తాం? మనం చంపుతా అంటే చంపిన పిల్లల మీద వాళ్ళకు ఫైర్ చేసిన వాళ్ళకి ఇంతవరకు ఆ స్టూపిడ్స్ యాక్షన్ తీసుకోలే. కానీ మమ్మల్ని ఏం చెప్తారండి? మమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నారు వాళ్ళు. ఆ సిఐఎస్ఐ ఇంతవరకు ఒక 2 నెలల నుంచి ఇన్వెస్టిగేషన్స్ చేస్తారా? 2 నెలలైంది ఇష్యూ అయింది. ఇట్లా పళ్ళు కొరుకుతున్నాడమ్మా, చిటికలు వేస్తూ పళ్ళు కొరుకుతున్నాడు వాడు. పళ్ళు కొరికి నీ సంగతి చూస్తా, నీ అంత చూస్తా, మిమ్మల్ని ఎక్కడ ఇరికిచ్చాలని చెప్తా నేను. అరే మీ సంగతి చెప్తారా? ఇంటి మీద ఇల్లు కట్టిందిరా, దీన్ని చంపండిరా, దీన్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేయండిరా, ఇట్లా అంటున్నాడండి. అసలు అదొక విచిత్రం. అలాంటి పోలీసుని నేను ఇంతవరకు చూడలేదు. తలకు గాయం పెట్టుకొని పోతే కూడా పోమ్మ పో, బయట కూర్చోపో, చెట్టు కింద కూర్చోపో, ఇక్కడ పోలీస్ స్టేషన్ లోపల రావద్దు నువ్వు అని కొట్టిన వాళ్ళనేమో లోపల పక్కకు కూర్చోబెట్టుకున్నాడు, టీలు ఇచ్చిండు, కాఫీలు ఇచ్చిండు, మమ్మల్ని ఏమో బయట కూర్చోబెట్టిండండి చెట్ల కింద. 8 గంటలు వెయిట్ చేయించిండండి. రాత్రి 11 గంటలకు ఎఫ్ఐఆర్ రాస్తున్నామని రాత్రి 11:30 దాకా నన్ను పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెట్టిండు, నన్ను నా ఫ్యామిలీని. ఏమి చెయ్యలేక ఇంత దూరం వచ్చినామండి మేము. 11:30 వరకు మనకు పిఎస్లో కూర్చోబెడతారా? ఏమన్నంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాము, వెయిట్ చేయండి. మరి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన ఎదవా నా కొడుకులు, మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అరెస్ట్ చేయొద్దని ఎవరన్నారు? ఇంత దారుణం పిల్లల్ని చంపడానికి వచ్చిన వాళ్ళ మీద మాకు జస్ట్ మా కళ్ళ చల్వ కోసం ఏం చేసిండ్రు? ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందమ్మా, పెద్ద కేసులు అయినాయమ్మా అన్నారు. మరి ఇంతవరకు వాళ్ళకు రోడ్ల మీద తిరుగుతున్నారు దేనికండి? మీరు చావలేదు కాబట్టి ఇంకా మీకు టైం ఉన్నది, 3 నెలల టైం ఉన్నది, పో ఎవరినైనా అడుగుపోను బయట అంటున్నారండి పోలీసులు. హన్మకొండ పోలీస్ అంత గలీజ్ పోలీస్ ఇంకెక్కడ లేదు, ఈ ప్రపంచంలోనే నేను చూడలేదు. ఢిల్లీ, బాంబే, బెంగళూరు, కలకత్తా అన్ని తిరిగి వచ్చిందండి నేను. కానీ ఎక్కడ కూడా పోలీసులు అంత అమర్యాదగా ఎవ్వరు కూడా చేయలేదు ఆడవాళ్ళను. ఇట్లా చిట్టికలేసి బెదిరియడం నేను ఆ పోలీసునే చూసిన. ఒక్కడే పోలీసు నారాయణ, ఇదేంటిది ఇంకో పేరు ఏంటిదిరా, కరుణాకర్, 2 బ్యాడ్జెస్ పెట్టుకొని వచ్చి బెదిరిస్తున్నారండి మమ్మల్ని. మోరీలు లేవు, బాత్రూమ్స్ లేవు, టాయిలెట్స్ అయితే వాటర్ తాగడానికైతే సంపు కూలిపోయిందండి మాది. సంపు కూలిపోయింది. వాటర్ సంప్ అనేది కూలగొట్టేసిండ్రు, రోడ్డు పేరు మీద పెట్టేసి మోరీలు తీసేసిండ్రు. ఇల్లు కూలిపోయింది, ఇల్లు జేసీబీ పెట్టి కూల్చేసిండ్రు, వాళ్ళు మోరీలు తీసి కూలగొట్టిండ్రు. మేము ఎక్కడ కట్టుకోవాలో మాకు న్యాయం చూపెట్టండి అండి, అంతే. మాకు ఇంకేమొద్దు. మా ఇందిరమ్మకు పట్టా ఇచ్చిన ఎంత 60 గజాల జాగా ఉన్నదో మా జాగా మాకు వస్తే చాలు, మాకు ఇంకేమొద్దు. పోతే పోలీసులో తిరగబడితే మేము ఎవరికి చెప్పుకోవాలండి? సిఐ వేణుమాధవ్ అయితే ఇష్టం వచ్చిన వల్గర్ మాటలు. ఆయన అయితే ముసలాయన ఒక శ్రీనివాస్ అని ఉంటాడు, ముసలాయనే రాజ్ కుమార్, నవీన్, బొంగు అశోక్ యాదవ్ ఏమైనా ఎమ్మెల్యే వీళ్ళకి సపోర్ట్ చేస్తే ఎమ్మెల్యే వీళ్ళకి ఎట్లాంటి యాక్షన్ తీసుకోవద్దు అంటే అన్యాయం చేసిన వాళ్ళని వదిలేయడం, మమ్మల్ని లోపల తీసుకుపోవడం, రండి 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 అనేసి. మాకు దయచేసి న్యాయం చేయండి, న్యాయం కావాలనే వచ్చినామండి మేము. 8 గంటలు నాన్న, 8 గంటలు కూర్చోబెట్టిండు, రాత్రి 11:30 దాకా కూర్చోబెట్టిండు మమ్మల్ని. ఎఫ్ఐఆర్ రాస్తున్నాం, ఆగవా నువ్వు, తొందరపడుతున్నావేంది అంటే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసుకొని తీసుకొచ్చినమ్మ పాపని అంటే కూడా ఏమీ చచ్చిపోలే కదా, ఇంకా బతికే ఉన్నది కదా, ఎందుకు తొందరపడుతున్నావు నువ్వు అని అన్నాడండి. మాకు ఇవన్నీ ఏం లేదు, మాకు న్యాయం జరగాలి. మీడియా వాళ్ళు ఉన్నది అంతే కాదు, తరిమి కొట్టండి వాళ్ళని, ఎందుకంటే మస్తు దారుణం అండి.